నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర పథకాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం సత్ఫలితాలనిస్తున్నాయి. రాజస్థాన్ పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జిల్లాలోని సహకార బ్యాంకులకు కలవపూడి సహకార బ్యాంక్ ఆదర్శంగా నిలవాలి. శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే ట్రిబులార్. భీమవరం ఎయిర్ కేర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు సహకారంతో స్టీల్ ప్లేట్ల పంపిణీ. బాబు అంటేనే వెన్నుపోటు, మోసం, బూటకపు హామీలివ్వడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. భీమవరంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా రాజస్థాన్ లోని సిరోహి జిల్లా మౌంట్ అబూ బ్లాక్లలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. తన 2 రోజుల పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి వచ్చిన అద్భుత స్పందన వచ్చిందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర పథకాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం సత్ఫలితాలనిస్తున్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. రాజస్థాన్ సిరోహిలోని మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న రాజీవిక శిక్షణ కేంద్రం కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన అన్నారు. జిల్లాలోని సహకార బ్యాంకులకు కలవపూడి సహకార బ్యాంక్ ఆదర్శంగా నిలవాలని ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ది కలవపూడి పిఎస్సి బ్యాంక్ నూతన చైర్మన్ గా నియమితులైన మంత్రి నరసింహమూర్తిరాజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ సహకార బ్యాంకులకు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పెన్మెత్స జానకి రామరాజు, వాతాడి రామారావుతో పాటు గ్రామ ప్రముఖులు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు కలవపూడి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ మన మంత్రి నరసింహరావు గారు, జానకిరావు, ఆయన ప్రెసిడెంట్ గారు జానకిరామరాజు గారు, రామారావు, నమ్మూరు గారు, ఈ బ్యాంక్ షేర్ క్యాపిటల్ సుమారు 50 లక్షల నుంచి 5.5 కోట్ల పెంచడం జరిగిందని చెప్పారు. ఇక రికవరీలో సభ్యుల దగ్గర నుంచి ఎప్పుడు ఒక్క రూపాయలు కూడా డిఫాల్ట్ అన్నది లేకుండా కంబైన్డ్ పశ్చిమ గోదావరి కూడా ఎప్పుడు అగ్రస్థానంలో ఉంది ఈ బ్యాంకు తెలిసి ఎంతో సంతోషిస్తున్నాం. అందరం కలిసి కృషి చేద్దాం. జిల్లాలో ఇప్పుడు టాప్లో 3 3 బ్యాంక్స్ అన్నీ కూడా మన ఉండి నియోజకవర్గంలోనే ఉంటాం చాలా గర్వకారణం. ఎందుకంటే కొన్ని వందల బ్యాంకుల్లో 1, 2, 3 స్థానాలు 3 కూడా ఎప్పుడు ఉండి నియోజకవర్గంలోని బ్యాంకులు కలవపూడి కావచ్చు, కాలకూరు, అలాగే పాలకూరేరు బ్యాంక్ కూడా ఇప్పుడు బిజినెస్లో ఎక్కువగానే ఉంటుంది. మిగిలిన నియోజకవర్గాలన్నింటికీ కూడా ఒక రోల్ మోడల్ లాగా మన నియోజకవర్గం, పైగా కలవపూడి బ్యాంకు ఉండటం అనేది డెఫినెట్గా ఈ కలవపూడికే కాదు, ఉండికే కాదు, జిల్లాకి కూడా గర్వకారణం. సో ఇలాగే మరింత అభివృద్ధి నరసింహరాజు గారి నాయకత్వంలో ఈ బ్యాంక్ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కోఆపరేటివ్ బ్యాంక్స్ అనౌన్స్ చేసినప్పుడు మొట్టమొదటిగా కలవపూడి బ్యాంక్ అనౌన్స్ చేసినందుకు గౌరవనీయులు మన రఘురామకృష్ణరాజు గారిని మా 5 గ్రామాల తరఫున, ప్రజల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అదేవిధంగా ఇలా ప్రెసిడెంట్ గా రాజు గారు, మంత్రి నరసింహమూర్తిరాజు గారు, అదేవిధంగా మన చంటి డైరెక్టర్ గా, అదేవిధంగా రామారావు గారిపై మన వాతాడి రామారావు గారు కానీ, అదేవిధంగా ముగ్గురు కమిటీగా ఉంటాం. అదేవిధంగా ఈ బ్యాంక్ ఎప్పుడు కూడా పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా కోఆపరేటివ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి
ముందర ఎంతో మంది ప్రెసిడెంట్లు చేయడం జరిగింది. వారందరితో పాటు ఈ రోజు ఉన్నటువంటి కమిటీ కూడా అదే రీతిలో ఎదరికెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మన సమాజంగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గవర్నీలు డిప్యూటీ స్పీకర్ గారికి కూడా ఈ బ్యాంకు 7 కోట్ల రూపాయలను ఆగిపోయింది. జనరల్ గా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచానికి ప్రకారంగా చాలా అభివృద్ధి చెందవలసిన బ్యాంకు, కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ కానీ ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులు మార్టిగేజ్ కాకపోవడం ద్వారా ఇబ్బంది ఉందంటే అది గవర్నీలు ఉత్సవాల గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి అవి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డీఫార్మ్ చిన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా మార్టిగేజ్ అయితే బాండ్ అయితే లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వారి దృష్టిలో పెట్టడం జరిగింది. వారు కూడా ఈ సమస్యని పరిష్కరిస్తామని తెలియజేశారు. ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపడుతుంది కాబట్టి ఇంకా దాని దృష్టిలో కూడా గౌరవ శాస్త్రసభ్యులు వారు చేసి పెట్టాలని కోరుకుంటే అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామకృష్ణ నామించిన బాధ్యతతో ఎట్టి పరిస్థితుల్లోనే బాధ్యతంగా నిర్వహిస్తానని సభాముఖంగా ఎవరికి తెలియజేసింది. భీమవరం పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు ఆధ్వర్యంలో భీమవరంలోని ఎయిర్ కేర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను బ్రాందీ కొట్ల వద్ద బాత్రూముల వద్ద డ్యూటీ వేసి అవమానించారని, నేడు చంద్రబాబు ప్రభుత్వంలో చాలా సంతోషంగా పాఠాలు చెబుతున్నారని స్కూల్ విద్యార్థులకు స్టీల్ పళ్లాలు పంపిణీ చేసిన సుబ్రహ్మణ్యరాజును అభినందించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడానికి ఇష్టపడుతున్నారని, అందుకు కారణం ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యం, రుచికరమైన ఆహార పదార్థాలని అన్నారు. దాత ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వసతిలో స్టీల్ ప్లేట్ల కొరత ఉన్నందున ఎయిర్ కేర్ హైస్కూల్ విద్యార్థులకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్కూల్ ప్రాంగణంలో టీడీపీ నాయకులు మొక్కలు నాటిన తర్వాత తోట సీతారామలక్ష్మిని ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి బాపిరాజు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉపులూరి చంద్రశేఖర్, టీడీపీ పట్టణాధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, టీడీపీ నాయకులు గంటా త్రిమూర్తులు, యలమంచిలి శ్రీనివాస్, ఎండి షబీనా, గంధం రాధా, సునీత, గౌరీ, విన్నకోట వినాయక్, గణేష్, వల్లవరపు సుబ్రహ్మణ్యం, గూడూరు సుబ్బారావు, నేదూరి గంగాధర్ తిలక్, చింతాడ శ్రీనివాస్, చింతాడ ప్రసన్న కుమార్, చెల్లబోయిన జయరాజు, చెల్లబోయిన కిరణ్ కుమార్, కోరిపల్లి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఒక రోజేమో బంగాళదుంప కర్రీ, పలావ్ అండి. ఇప్పుడు నాకు బాగుంది అండి, అదే చెప్తున్నానండి. ఇప్పుడు నాకైతే చాలా బాగుందండి. మాకు అసలు శ్రమ కూడా లేదండి. రైస్ వల్లే మాకు ఎంత బాగా కర్రీ ఉన్నా రైస్ వల్లే కంప్లైంట్ వచ్చేదండి. ఆ రైస్ బాగుండడం వల్ల ఇప్పుడు కంప్లైంట్ అంటే ఏమి లేదు. దాని తోడు పిల్లలు కూడా బాగా పెరిగారు, తింటున్నారు కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు మరి 4వ వార్డులో సుబ్రహ్మణ్యరాజు గారు ఇక్కడ మమ్మల్ని అందరినీ పిలవటం, ఇక్కడ ఏఆర్కే స్కూల్, ఈ స్కూల్కి ఒక చరిత్రని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ స్కూల్కి దాదాపుగా చాలాసార్లు వచ్చే పరిస్థితులు ఉండేవి. ఇక్కడ క్లాసులు చూడటానికి అయితేనేమి, ఏదైనా ఇలా ఫంక్షన్ పెట్టినప్పుడు రావటం తెలుసు. కానీ ఈ రోజున మరి ఇప్పుడు చూసినట్టయితే స్కూల్ చాలా బాగుంది, చాలా డెవలప్ చేశారు స్కూల్ని. దాదాపుగా 700 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. స్ట్రెంత్ ఉందని ఇక్కడ హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ టీచర్లు కూడా బహుశా నాకు తెలిసి ఇద్దరు అప్పటి నుంచి కూడా, అంటే 2014 అనుకుంటా, అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న మాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా విద్యార్థుల్ని క్రమశిక్షణతో వాళ్ళని చూస్తూ, ఇదే విధంగా ఈ రోజున గవర్నమెంట్ కూడా ఎన్నో రకాలుగా మరి గవర్నమెంట్ స్కూల్స్కి ఎన్నో రకాలుగా సదుపాయాలు చేయడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం అయితేనేమి, వాళ్ళ స్కూల్ డ్రెస్సులు అయితేనేమి, ఎన్నో రకాలుగా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా పిల్లలకి అన్ని రకాలుగా మరి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండే విధంగా ఈ స్కూల్స్ని తీర్చిదిద్దటం మనందరికీ చాలా సంతోషం. ఈ రోజున మేము రాగానే ఈ వాతావరణం చూసి చాలా సంతోషపడ్డాను నేను. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా చాలా చక్కగా చదువు అబ్బి చాలా ప్రయోజకులుగా అవుతారనేది మనందరికీ తెలుసు. ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఇదే వార్డులో వర్మ గారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారని చెప్తున్నారు. సుబ్రహ్మణ్యరాజు గారు ఈ 4వ వార్డులో ఆయన ఎప్పుడూ కూడా ఈ వార్డు గురించి, స్కూల్ గురించి చెప్తుంటారు. అలాగే మరి ఆయన దృష్టికి రాగానే పిల్లల కోసం, పిల్లలకి మరి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి ఇదే విధంగా అందే విధంగా కూడా ఈ కంచాలని ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషం. ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని చేసినట్టయితే
వాళ్ళ విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కొంచెం హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు చదువుకోగలుగుతారు. అందులో భాగంగానే మరి సుబ్రహ్మణ్య రాజు గారు ఈవేళ మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఈ వార్డుకి పిలిచి స్కూలు ఇంత చక్కగా ఈ కార్యక్రమం అరేంజ్ చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నరసాగరంలో ఉన్నటువంటి ఏఆర్కే హై స్కూల్లో ఇది చాలా మంచి స్కూలు, స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూలు. నేను 81లో మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. మరి స్కూలు మంచి రిజల్ట్స్, మరి క్రమశిక్షణ కలిగిన టీచర్స్, స్టాఫ్ ఇక్కడ ఉండడం. అలాగే మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు ఇక్కడ సీట్ కావాలంటే ఫస్ట్ ఫారంలో కానీ సెకండ్ ఫారంలో కానీ మరి మా రికమెండ్ చేస్తేనే కానీ సీట్ రాని పరిస్థితి ఉండేది. మరి అప్పటి నుంచి అదే స్టాండర్డ్స్ తోటి మెయింటైన్ చేయడం చాలా అభినందనీయం. సుబ్రహ్మణ్యరాజు మన పార్టీ నాయకులు, వారు హెడ్ మాస్టర్ గారు ఇక్కడ సమస్య చెప్పిన వెంటనే స్పందించి ఇక్కడ పిల్లలకి తినేదానికి కంచాలు ఇవ్వడం కూడా చాలా అభినందనీయం. మరి సుబ్రహ్మణ్యరాజు గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ వార్డులో ఏదైనా న్యాచురల్ కాలిమిటీస్ వచ్చినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా ఆదుకునేలో ముందుండే వ్యక్తి సుబ్రహ్మణ్యరాజు. మరి స్కూల్ ఇంకా మంచి అభివృద్ధిలోకి ఇంకా తీసుకొస్తారని, స్టాఫ్ కష్టపడి పనిచేస్తారని, అలాగే ఒక పీడీ లేరని చెప్పారు ఈ స్కూల్లో. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ డిఈఓ గారితో మాట్లాడి ఆ పీడీని కూడా ఇక్కడికి వచ్చే విధంగా వేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరచుకుంటాం. మన ఏఆర్కే స్కూల్లో మరి ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆధ్వర్యంలో మరి కంచాల పంపిణీ కార్యక్రమం మహిళలు అందరి చేతుల మీద ఈ కార్యక్రమం చేపడతాం చాలా ఆనందదాయకం. మరి గతంలో కూడా సుబ్రహ్మణ్యరాజు గారు ఈ స్కూల్కే కాకుండా ఈ వార్డులో పరిసర ప్రాంతాలు ఏదైనా ఇబ్బంది ఉంటే అందరికీ కూడా ఆదుకోవడం, ఆర్థిక సహాయాలు చేస్తాం అనేది ఆచారంగా వస్తుంది. మరి ఏ కార్యక్రమాన్నైనా మేడం గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పెట్టి ఆ కార్యక్రమం చేసేది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక సేవాదృక్పథంతో పనిచేస్తుంది. రాజకీయ పార్టీగా కాకుండా ఒక సంక్షేమ పార్టీగా పనిచేసేదే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. మరి విద్యార్థులు కూడా ఒకటి తెలుసుకోవాలి. ఇవాళ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా చదువుకునే వాళ్ళకి చాలా ఫెసిలిటీలు ఇస్తున్నారు. నాణ్యమైన బట్టలే కానీ, నాణ్యమైన బుక్సే కానీ, నాణ్యమైన పుస్తకాలే కానీ, ఫుడ్ విషయంలో కూడా ఎంతో నాణ్యంగా చేస్తాం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మీకు ఎందుకంటే మీరు శుభ్రంగా చదువుకోవాలి. ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కూడా మీరే రేపొద్దున రాబోయే తరాలు. ఈరోజు మన ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన సౌజన్యంతో అలాగే తోట సీతారావు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలు ఎప్పుడు కూడా స్కూళ్ళ కంటే ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు. మున్సిపాలిటీ నుంచి ఎప్పుడు కూడా సహకారం అందుద్ది. అలాగే వాళ్ళ దాతల సహకారంతో మరి మా హెడ్ మాస్టర్ గారు వాళ్ళ పిల్లలకి కంచాలు లేవని దాతల సహకారం తీసుకొని చేసినందుకు చాలా అభినందనీయం. ఎందుకంటే అన్ని ప్రభుత్వం అందించలేదు, కొన్ని దాతల సహకారం పిల్లల భవిష్యత్తు కోరుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పక్కన దాతల సహకారం తీసుకుంటారు. అలాగే దాతల సహకారం తీసుకొని వాళ్ళ సుబ్రహ్మణ్యరాజు గారు సహకారంతో ఈ రోజున ఇక్కడ కంచాల పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమం వాళ్ళని అందరూ పిలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ పార్లమెంట్ రాజ్యసభ సభ్యురాలు గారు, అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు తోట సీతారామలక్ష్మి గారికి, అలాగే గురుతుల్యులు పెద్దలు మా సారథి గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏదో ఉడతా సాయం కింద హెడ్ మాస్టర్ గారు లాస్ట్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అడగటం, పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. ఆ పెద్దల ఆశీస్సులతో ప్రజలు అందరూ వాటిని వితరణ చేయాలనుకో. సెక్రటరీ అయినటువంటి సుబ్రహ్మణ్యరాజు గారి సహాయ సహకారాలతోటి ఈ పాఠశాలకి ఏది అవసరమైనా సరే వెంటనే స్పందించి దానికి తగ్గట్టుగా మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. మా పాఠశాల ఉపాధి సిబ్బంది అంతా కూడా పిల్లల యొక్క యోగక్షేమాల కోసం కష్టపడి పనిచేస్తాం. అలాగే పట్టణానికి వన్నీ తెస్తామని సందర్భంగా తెలియజేసి చంద్రబాబు వెన్నుపోటు మోసం చేయడంలో నిష్ణాతుడని తెలిసినప్పటికీ మరోసారి ప్రజలు నమ్మి మోసపోయారని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో మంగళవారం భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు బోటకపు హామీలిచ్చి ఇంటింటికి మేనిఫెస్టో బాండ్లు పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. అధికారం చేపట్టిన ఏడాదికే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నిరాశ ఏర్పడిందని అన్నారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ఇస్తామని, రైతుల్ని, ఆడబిడ్డ నిధి ఇస్తామని, మహిళల్ని 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని బీసీ వర్గాలను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని అన్నారు. అధికార దాహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు ఇష్టానుసారంగా హామీలు గుప్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కోడ విజయలక్ష్మి, ఎంపీపీ పేరుచెల్ల విజయనరసింహారాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, మేడిద జాన్సన్,
కోడ యుగంధర్, కామర నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ కౌన్సిలర్ పాలవెల్లి మంగ, చిగురుపాటి సందీప్, ఇంటి సత్యనారాయణ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ప్రధానంగా ఈ రోజు ఈ సమావేశం ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయటం, రెండు, ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ మనం ఎలాగా పోరాటం చెయ్యాలి, ప్రజల పక్షాన ఎలా నిలవాలి అన్నది. ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోవటం గెలవటం సహజం. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నాం, మేము కూడా ఓడిపోయి ఉన్నాం, గెలుచున్నాం. ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామని బేరీ చేసుకుంటాం, ఎందుకు ప్రజలు మనకు ఓటేయలేదని బేరీ చేసుకుంటాం. ఎక్కడో మనం పొరపాటు చేస్తున్నాం వల్ల ఎక్కడన్నా ఓటేయలేదేమో అని భావన సహజంగా కలుగుతుంది. అలాంటి భావనలో జగన్ గారు రివిజన్ చేస్తే రాష్ట్ర నాయకులందరితోటి ప్రధానంగా కనిపించినటువంటి లోటు ఏంటి అని అంటే, నా కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని ప్రజలకు మేలు చేయాలా, పేదలకు మేలు చేయాలా, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నటువంటి తాపత్రయంలో ఉన్నాను. కానీ నా కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కొంచెం చిన్న చూపు చూశాను. ఆ ప్రధానమైనటువంటి లోటును ముందర భర్తీ చేసుకుని అప్పుడు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాను. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే పూర్తి స్థాయిలో కార్యకర్తలు అండలు ఉండాలని, ఈ రోజున సంస్థాగతంగా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయాలని పూర్తి స్థాయిలో నాయకుడు నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈ రోజున చాలా మంది భీమవరం నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ కమిటీలు వేసుకున్నాం. ఇంకా కష్టపడినటువంటి వారిని రాయుడి గారి ఆధ్వర్యంలో రేపు భీమవరం నియోజకవర్గంలో ఇంకా చాలా మందికి ప్రయారిటీ ఇచ్చి వారందరినీ కూడా ఈ రాష్ట్ర స్థాయి కమిటీలో, జిల్లా స్థాయి కమిటీలో ప్రాధాన్యత ఇచ్చి ప్రయారిటీగా వారికి ఇచ్చేటువంటి గౌరవం దక్కేలా భవిష్యత్తు రోజుల్లో పూర్తి స్థాయిలో పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని ముందర మీ అందరికీ సవినయంగా తెలియపరుస్తూ ఉన్నా. ఇవాళ ప్రతి ఒక ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000, సంవత్సరానికి 18,000 మొత్తం ఇస్తా అన్నాడు. ఎదురు చూసేది. ఇదివరకు ఆడవాళ్ళు ఇలా మీటింగ్ పెడితే ఏదో పండుగ ఉండేది. అమ్మఒడా, చేయూత, కాపురేతనా, ఆలోచించండి. మత్స్యకారుడు అయితే మత్స్యకారు భరోసా ఇచ్చాం, నాయి బ్రాహ్మణుడు షాప్ పెట్టుకుంటే డబ్బులు ఇచ్చాం, పాస్టర్ గారు అయితే డబ్బులు ఇచ్చాం, రజకుడు అయితే షాప్ పెట్టుకుంటే డబ్బులు ఇచ్చాం. ఇలా అన్ని వర్ణాలే. లాయర్ చదువుకుని సరిగా అతను యువ న్యాయవాది అవుతే అతనికి నిరుద్యోగ వృత్తి ఇచ్చాం. ఇలా ఒక్కింట్లో చూసుకోండి, పుట్టిన బిడ్డ కాడి నుంచి చనిపోయే ముసడు వరకు ఏదో లబ్ధి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందింది. అప్పు చేసాడంటే న్యాయం ఉందే, బటన్ నొక్కితే ప్రజలకు డబ్బు వెళ్ళేది. కానీ ఇవాళ అప్పు చేస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి. నాయకులందరం కూడా సమిష్టిగా భీమవరం నియోజకవర్గంలో ఒక నూతన ఉద్దేశంతో భవిష్యత్తు రోజుల్లో పనిచేద్దాం. నాయకుడు ఏ పిలిపించినా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ పరంగా భీమవరంలో అఖండమైనటువంటి ప్రజాదరణతో మనం పనిచేద్దామని. అనేక మోసాలు, అనేక అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను అందించి సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో అడుగుపెట్టింది కూటమి ప్రభుత్వం. 2వ సంవత్సరంలో పెట్టినా కూడా ఏ ఒక్క హామీని అమలు జరపకుండా అన్ని హామీల్ని కూడా తుంగలో తొక్కి ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారో అదే రాజ్యాంగాన్ని అమలు జరపడం తప్ప ఏ ఒక్క ప్రయోజనం మీ రాష్ట్ర ప్రజలకు లేదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం. గత నెలలో 25వ తారీఖుని ఒక రాష్ట్ర లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మన జిల్లాలో మన చిన్నమిల్లి వెంకటరాయుడు గారు సారథ్యంలో మీ అందరికీ వివరించి దీని మీద ప్రజల తరఫున మనం పోరాడాలి, మండలాల్లో తిరగాలి, గ్రామాల్లో తిరగాలి, ప్రజలకు నీకింతిస్తాం అని చెప్పి ఏదైతే మోసం చేశాడో ప్రతి ఇంటికి వెళ్ళాలి, మీకు ఏం చెప్పారు, ఏమిచ్చారు, ఏం ఉద్ధరించారని తెలియదు కానీ ప్రజల నిలదీయాలి, ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అన్ని పథకాలు అమలవుతాయి, అన్ని ప్రజలు కూడా సంక్షేమంగా ఉంటారని వివరించాల్సిన బాధ్యత ఉంది. ఈ నియోజకవర్గంలో ఒక కార్యకర్త వల్ల నాకు ఇబ్బంది ఉంది, లేకపోతే ఒక నాయకుడి వల్ల నాకు ఇబ్బంది ఉంది, అది మీరు పరిష్కారం చేయాలి అని నేను ఒకరిని కోరానంటే నేను ఓడిపోయినట్టే లెక్క. ఒక్క మనిషి అయినా సరే నన్ను ఏదెత్తి చూపిస్తే నేను ఆ రోజే ఓడిపోయినట్టు లెక్క. ఇవాళ 50 గ్రామాలు ఉన్నాయి, 2 మండలాలు.
నా 39 వార్డులు ఉన్నాయి. దాదాపు 10,000 మంది 20,000 మంది కార్యకర్తలు ఉంటారు. ప్రతి ఒక్కరి మనసుని నేను ఖచ్చితంగా మీ మనసు గెలిచిన తర్వాతే ఎలక్షన్ కదా అని చెప్పేసి మనం చెప్తున్నా. ఖచ్చితంగా రేపు 26వ తారీఖు నుంచి మనం శ్రీకారం చుట్టుకుపోతున్నాం. ప్రతి గ్రామానికి మనం వెళ్తున్నాం. ప్రతి కుటుంబ సభ్యుడితో కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, లేకపోతే ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క మనిషికి మధ్యన అంటే ఒక కార్యకర్తకి ఈ నియోజకవర్గంలో ఒక కార్యకర్తకి ఇబ్బంది వచ్చిందంటే 9,999 మంది కార్యకర్తలు కూడా అటెండ్ అయ్యేటువంటి నెట్వర్క్ మనం తీసుకురాబోతున్నామని మనం చెప్తున్నాను, తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ఈ లోపల మాత్రం మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఎంపికలైనటువంటి మంచి కరుగ్గా ఉన్నటువంటి కమిటీని అందించాలి. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకుందాం. 26 తర్వాత అతి బ్రహ్మాండమైనటువంటి ఈ జిల్లాలోనే ప్రసాదరాజు గారు మెచ్చుకునేట్టుగా మనం బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం మనందరూ కూడా. మరి మన నాయకుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ఒక కార్యక్రమం చేయాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఆ సంవత్సర కాలంలో ఏదైతే వాళ్ళ ఎన్నికల ముందు సూపర్ 6 143 హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు అబద్ధాలు చెప్తూ ఏదైతే ఆ అబద్ధాలని బయట ప్రజలకు తెలియజేస్తారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు అక్రమ అరెస్టులు చేయటం, అదేవిధంగా జైల్లో పెట్టడం, రకరకాల హింసలు పెట్టడం ఇవన్నీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరి సంతకాలు కూడా చేసి సంవత్సరానికి మీకు యావరేజ్న 1,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తుందని చెప్పి కూడా ఆ బాండ్ మీద ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ సంవత్సర కాలంలో మరి ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఎంతమందికి ఈ 1,04,000 రూపాయలు వచ్చినాయి మనం వివరంగా వాళ్ళని అడిగి తెలుసుకున్నట్లయితే వాళ్ళు చేసిన మోసం ఏంటన్నది మరి నిజంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు తెలుస్తుంది. మరి ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వివరంగా చెప్పాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దిశ యాప్ ద్వారా మరి మహిళల భద్రతను పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మహిళా విభాగం తరఫున మరి మొన్ననే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పార్టీ హెడ్ క్వార్టర్లో హెడ్ ఆఫీస్లో ఎన్ని అత్యాచారాలు రాష్ట్రంలో ఎంతమంది మహిళలే కాదు పసికందుల పైన జరుగుతున్నాయి అన్నది రికార్డెడ్గా మొత్తం అన్ని వివరాలను ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఎక్కడా స్పందించట్లేదు. వారు ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ప్రతి విషయాన్ని విపులంగా చెప్పి మనం ఏవైతే పథకాలు ఇచ్చామో వాటిని ప్రజల ముందు గడప గడపకి వెళ్ళి మీకు ఈ పథకంలో ఇంత డబ్బు అందిందా అమ్మా అని మన నిజాయితీగా మనం తలెత్తుకుని అడగలిగాం. ఈ రోజు మిమ్మల్ని మోసం చేసి ఈ బాండ్లు ఇచ్చారు, ఇందులో ఎంత డబ్బు అందిందమ్మా అని చెప్పి ఆ QR కోడ్ ద్వారా మీరంతా కూడా భీమవరం నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జగన్ గారు మాట ఇచ్చారు, నెరవేర్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇచ్చారు, గ్యారంటీగా మనకు మోసం చేశారు. ఇందిరాగాంధీ అనేదంటే ఒక మాట, ప్రజలకి షార్ట్ మెమరీ అనేదంట. ప్రజలకి షార్ట్ మెమరీ అంటే చాలా తొందరగా మర్చిపోతారు. అందు నిమిత్తమే మన పార్టీ ఈరోజు మొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టింది ఏంటంటే చంద్రబాబు షూరిటీ ఇస్తాడు, గ్యారంటీగా మోసం చేస్తాడు. ఇది నెక్స్ట్ 4 years మన అందరి నోట్లో ఉండేటువంటి మాట ఏంటంటే ఆయన గ్యారంటీగా మనల్ని మోసం చేస్తాడనే విషయాన్ని ప్రజలకి తెలియజేయడం ఈ కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ. మరి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మన పార్టీ తరపున కార్యక్రమాలు తీసుకోవడం, అందులో భాగంగా మరి ఈ నియోజకవర్గం అంటే ఈ జిల్లాలో మొన్ననే మనం పెద్ద ఎత్తున మరి జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాదరాజు గారి నేతృత్వంలో చాలా పెద్ద సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుని మరి శ్రేణులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఈ రోజున నియోజకవర్గం స్థాయిలో కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రధానంగా మనం చేయాల్సినటువంటి అంటే కార్యకర్తలుగా మన యొక్క బాధ్యత ఏంటి అనేది ఖచ్చితంగా మనం మన గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, ఆయనకి మళ్ళీ ఓట్లు వేస్తారని చెప్పి ఒక దురుద్దేశంతో ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తామని నాయకులందరూ కూడా అధికారంలోకి రావడం జరిగింది.
కాబట్టి మనందరం కూడా మళ్ళీ స్వర్ణయుగం చూడాలంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇవి చేసినటువంటి మోసాలన్నింటినీ కూడా నియోజకవర్గ స్థాయిలోని గ్రామ స్థాయిలోని అన్ని చోట్ల కూడా మనకు ఉన్నటువంటి కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశ్నిస్తాను అనే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు కొడుకు సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారు. అదే బాండ్లు ఇవాళ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని నిరూపించారు. కాబట్టి ఇది రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం జిల్లా మీటింగ్ పెట్టుకున్నాం. ఈ రోజు నియోజకవర్గ స్థాయి, తర్వాత మండల స్థాయి, తర్వాత గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం సమిష్టిగా పనిచేసి మన నాయకులు ఇచ్చిన పిలుపుని మనం అనుసరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పైన కూర్చున్న వాళ్ళే నాయకులు కాదు, వీళ్ళని మించిన నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ముందున్నారు. అయితే బస్సు తోలడానికి ఎవరికొకరికి డ్రైవర్ని పెట్టుకుంటారు. అలాంటి డ్రైవర్లు వీళ్ళు పైన ఉన్న వాళ్ళు మేము. అంచేత మీరందరూ కూడా సమర్థులు. పార్టీని ముందు తీసుకెళ్లి రథసారథులు మీరు, మీతో పాటు మేము ప్రయాణం చేస్తున్నాం. ఇవాళ వీరాసనం మండలంలో 12 గ్రామాల్లో గ్రామ కమిటీలు పూర్తయినాయి. ఇంకో 11 కమిటీలు వస్తుంది. అవి కూడా తొందరలో పూర్తి చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఓటు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడూ కూడా తోడుగా ఉండి మేము ఎవరు ఏవైతే నాయకత్వం భీమవరం ఇన్ఛార్జిగా మరి చిన్నపిల్లి వెంకటరాయ గారికి ఇచ్చినప్పుడు మేము ఆయనతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు ఎంతో ఆప్తులు, ఎంతో ఇష్టమైన వ్యక్తి గంధి వెంకటేశ్వరరావు గారు, గన్సీలు గారు అయితే అలాంటి వ్యక్తిని కూడా మేము ఈ పార్టీ కోసం, ఈ జెండా కోసం మేము ఆయనకి తల ఉంచుకొని ఈ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకనంటే మాకు పార్టీ అంటే అంత పిచ్చి. ప్రతి ఇంటిలోని కూడా భార్యాభర్తల మీద కానీ, తల్లి కొడుకుల మీద కానీ ప్రతి ఒక్కటి కూడా గొడవ జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ వీధి వీధికి మందులే, వీధి వీధికి కాలేజీ విద్యార్థులకి కాదు, స్టూడెంట్స్ కాదు, చిన్న విద్యార్థులు 9 సంవత్సరాల పిల్లలు కూడా మందు తాగుతున్నారు. ఈ రోజుల్లో తల్లిని ఎత్తి కొట్టి రోడ్డుల నడి రోడ్డు మీద తల్లి వదిలేసిన రోజులు ఇవి. అలాంటి వ్యక్తిని మనమందరం కూడా మందుల్ని కూడా అరికట్టాలని మీ అందరి సభ్యులు గారి పెద్దలందరి మీద అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరంతరం కూడా కష్టపడే వ్యక్తులు మేము ఇంచుమించు 120-130 మంది ఉన్నాం ఈ టౌన్ లో. ఎనీ టైం ఎప్పుడైనా మీరు రాయుడు గారి అర్ధరాత్రి కానీ ఆరాత్రి కానీ ఇది ఫోన్ చేయండి. మీ అంతా మేము లేకపోతే ఈ రాజకీయ పార్టీలో మేము ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు ముందుగానే చెప్పి మీ అందరి మీద చొరవ తీసుకుంటాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 14 నెలల్లో ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది ఎక్కువ యువతని నా ఆలోచన. ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బైక్ పట్టుకుంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ నేనే కట్టాను, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నేనే తెచ్చాను, ఏదైనా నా వల్లే సాధ్యమని చెప్పి ప్రగడబలు పలుకుతాడు. కానీ ఈ రోజుకి 14 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురాగలిగావు? ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా రాలేదు. మన దైత్యం ఏంటంటే మీరు వచ్చాక వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.